హాయ్ అండి అందరికీ. సెప్టెంబర్ 8, 2025 మరి ఈనాడు ఈ పేపర్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ హెడ్లైన్స్ ఒకసారి చూసుకుంటే ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ గురించి ఒకటి వచ్చింది. నెక్స్ట్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ మరి మహిళల సింగిల్స్ విజేత ఎవరు అనేది. నెక్స్ట్ ఆసియా కప్పు విజేత హాకీకి సంబంధించి ఆసియా కప్ విజేత భారత్ అనేది. నెక్స్ట్ ఎపెక్ 1 అనే ఒక చిప్ గురించి. నెక్స్ట్ అమిత్ క్షత్రియ అనేవాళ్ళు ఎవరు అనేది. నెక్స్ట్ కొకిచి అకుజావా అనేవాళ్ళు ఎవరు అనేది. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి దీని స్పెషల్ ఏంటి. నెక్స్ట్ ఎస్డిజి ఇండెక్స్ 2025లో మన యొక్క ప్లేస్ ఎంత. నెక్స్ట్ ఫస్ట్ 3 ప్లేసెస్ ఎవరు. నెక్స్ట్ జూలై 2 దీని యొక్క స్పెషాలిటీ ఏంటి. నెక్స్ట్ కార్లోస్ అక్యూటిస్ మరి ఈయన ఎవరు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత మరి మిక్స్డ్ టీం అనమాట. మిక్స్డ్ టీము రజతం సంపాదించారు. మిక్స్డ్ టీం ఎవరు. జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ వీళ్ళిద్దరూ మిక్స్డ్ టీంకు రజతం గెలుపొందడం జరిగింది. మరి సురేఖకు ఇది 9వ పథకం అనమాట. సురేఖకు ఇది 9వ పథకం. మరి ఈ టోర్నీలో అత్యధిక పథకాలు సాధించినటువంటి భారత్కు చెందినటువంటి ఆర్చర్ ఈమె అనమాట. అయితే పురుషుల జట్టుకు స్వర్ణం రావడం జరిగింది. ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి రిషబ్ యాదవ్ ప్లస్ పతమేస్ వీళ్ళిద్దరికీ స్వర్ణం అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మరి మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని చూసుకుంటే అరియానా సెబలంక మహిళల టెన్నిస్ టైటిల్ అనేది మహిళల సింగిల్స్లో టెన్నిస్ టైటిల్ అనేది గెలుపొందడం జరిగిందనమాట. అరియానా సెబలంక ఈమె బెలారస్కు చెందినటువంటి క్రీడాకారిణి. అయితే అనిసిమోవా అనేటటువంటి అమెరికా క్రీడాకారిణి పైన గెలుపొందడం జరిగింది. మరి రన్నరప్ ఎవరంటే అనిసిమోవా, మరి విన్నర్ ఎవరంటే అరియానా సెబలంక. ఈమె బెలారస్ వ్యక్తి అనమాట. నెక్స్ట్ సెబలంక ఇప్పటి వరకు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుందనమాట. ఇప్పటి వరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకుందంటే 4. మరి అవి ఏంటి అంటే ఆస్ట్రేలియా ఓపెన్ 2023, 24లోను గెలుపొందింది. మరి యూఎస్ ఓపెన్కి వచ్చేసరికి 2024, 25లో గెలుపొందిందనమాట. సో 44 కోట్ల ప్రైజ్ మనీ అనేటటువంటిది దక్కడం జరిగింది. 44 కోట్ల ప్రైజ్ మనీ అనేది ఈ సింగిల్స్ టైటిల్ వాళ్ళకి విజేతకు అందిస్తారు. నెక్స్ట్ 39 లేదా 27 అనేది వీటికి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆసియా కప్ విజేత భారత్ హాకీ అనమాట. ఇది ఆసియా కప్ హాకీ విజేత ఎవరంటే భారత్ అనమాట. కొరియా పైన ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్పునకు అర్హత కూడా సాధించడం జరిగిందనమాట ఈ హాకీ టీం అనేది. మరి భారత్ ఈ టైటిల్ గెలవడం అనేది ఎన్నవసారి అంటే 4వసారి. 2007లో, 2003లో, 7లో, 17లో, నెక్స్ట్ ఫైనల్గా ఈ ఇయర్ 4వసారి అనమాట ఆసియా కప్పు హాకీ టైటిల్ అనేది గెలవడం జరిగింది. మరి హాకీ ప్రపంచ కప్ 2026కి మరి ఎంపిక కావడం జరిగింది కదా. మరి హాకీ ప్రపంచ కప్ 2026 అనేది ఎప్పుడు జరుగుతుందంటే 2026లో ఆగస్టు 14 నుంచి 30 వరకు ఈ ఆసియాకి సంబంధించినటువంటి ప్రపంచ హాకీ కప్ అనేది మరి అప్పుడు టైటిల్ అనేది జరుగుతుందన్నమాట. మరి బెల్జియం, నెదర్లాండ్స్లోని ఈ టోర్నీ అనేది మరి జరగబోతుందన్నమాట. బెల్జియం, నెదర్లాండ్స్ అనేది ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నెక్స్ట్ ఎపెక్ 1 అనేటటువంటిది ఏంటి. ఎపెక్ 1 అనేటటువంటిది ఒక చిప్ అనమాట. భారత యొక్క పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నటువంటి చిప్ అనమాట ఇది. మరి ఇది ప్రధానంగా చూపు లేని వారి కోసం స్మార్ట్ కళ్ళద్దాలు తయారు చేసేందుకు ఉపయోగపడుతుందంట. చూపు లేని వారి కోసం స్మార్ట్ కళ్ళద్దాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మరి జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్నటువంటి ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మెన్స్ పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించడం జరిగింది. మరి మొహాలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది దీన్ని ఉత్పత్తి చేసిందనమాట. నెక్స్ట్ అమిత్ క్షత్రియ అనేవాళ్ళు ఎవరు. అమిత్ క్షత్రియ ఎవరంటే అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణాధికారిగా భారత అమెరికన్ మరి అయినటువంటి అమిత్ క్షత్రియను నియమించారనమాట.
అంతరిక్ష అన్వేషణకు గాను అసోసియేట్ నిర్వహణాధికారిగా ఈ భారతీయ అమెరికన్ అయినటువంటి అమిత్ క్షత్రియను నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్ కొకిచి అకుజావా. కొకిచి అకుజావా ఎవరు? ఈ కొకిచి అకుజావా అనేటటువంటి వ్యక్తి జపాన్కు చెందినటువంటి వ్యక్తి. ఈయన 102 ఏళ్ళ వయసు అనమాట. 3776 మీటర్ల ఉన్నటువంటి మౌంట్ ఫుజీ అనేటటువంటి పర్వతాన్ని అధిరోహించినటువంటి అతిపెద్ద వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారనమాట. 3776 మీటర్లు కలిగిన మౌంట్ ఫుజీ అనేటటువంటి పర్వతాన్ని అధిరోహించారు. ఎంత వయసులో అంటే 102 ఏళ్ల వయసులో. జపాన్కు చెందినటువంటి కొకిచి అకుజావా. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ ఉదయగిరి. ఐఎన్ఎస్ ఉదయగిరి ఏంటి అంటే భారత సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ప్రాజెక్ట్ 17A కింద నిర్మించినటువంటి 2 స్టెల్త్ ఫ్రిగేట్ను 2025 జూలై 1న భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారంట. సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి సముద్ర రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా దీన్ని ఐఎన్ఎస్ ఉదయగిరిని ఉంచారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది ఈ యుద్ధ నౌకను నిర్మించిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఎస్డిజి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేసు, స్వీడన్ అనేది సెకండ్ ప్లేసు, డెన్మార్క్ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 99వ ర్యాంక్. అంటే టాప్ 100లో మంది 99 ర్యాంక్ అనమాట. మొత్తం 198 దేశాలకు గాను ఇది చేస్తారనమాట. 2024లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 109వ ర్యాంకు. ఇప్పుడు ఒక 10 స్థానాలు డౌన్కి వచ్చింది. అంటే కొంచెం మంచిగా మెరుగుపడింది అని అర్థం. నెక్స్ట్ వన్ ఎస్డిజి గోల్స్ అంటే తెలుసు కదా, మనకి అన్ని 17 రకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకుందనమాట. వాటరు, భోజనం అంటే ఆహారం, భద్రత విషయంలో కానీ, ట్రీట్మెంట్, వైద్యము, నెక్స్ట్ ఇట్లాంటివన్నీ రంగాలలో కూడా మంచిగా ఉన్నటువంటి దేశాలకి ఉత్తమ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జూలై 2 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం అనమాట. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం. దీని యొక్క థీమ్ ఏంటి అని చూసుకుంటే చాంపియనింగ్ ఫెయిర్ ప్లే రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్ అనేది. సో నెక్స్ట్ వన్ కార్లోస్ ఆక్యూటిస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? కార్లోస్ ఆక్యూటిస్కు సెయింట్ హోదా అనేది ఇటీవల రావడం జరిగింది. ఈ అబ్బాయి చనిపోవడం జరిగింది. 15 ఏళ్ళ అబ్బాయి. వాటికన్ సిటీకి చెందినటువంటి వ్యక్తి. గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందినటువంటి కంప్యూటర్ నిష్ణాతుడు. ఈయనకి సెయింట్ హోదా అనేది రావడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.